ఎప్పుడన్నా ఒకసారి అంటే ఇంకా మాకున్న ఆఖరి కోరిక పెళ్లి చేసుకోవడమే అంటది. అంతే తప్ప ఈ ఈ మీరు చెప్పిన ఇన్ని పాయింట్స్ పెళ్లి చేసుకోవా వయసు పోతుంది అని మేము ఎన్ని రోజులు ఉంటాము చేసుకుంటే బాగుంటుంది కదా మా ఆఖరి కోరిక అన్నదనుకో వెతుకు అంటాను. మేము ఎక్కడ వెతకము ఇప్పుడు అంటుంది కదా, అడగడం మానే అంటాను. ఇంక అంతే. ఇంక మా అమ్మకి అర్థమైపోతుంది మీ పిల్లకి కోపం వచ్చేస్తుంది ఇంకా ఎక్కువ అంటే మాకున్న ఆశ ఒక్కటే అని. సో బేసిక్గా నాకు ఫస్ట్ నుంచి పెళ్లి చేసుకోవాలని పెద్ద ఇంట్రెస్ట్ లేదు నాకు. కానీ 2023లో నా లార్డ్ కృష్ణ నాకు చెప్పాడు నేను వస్తాను అని చెప్పాడు. నేను వస్తాను అని ఆయన చెప్పాడు అంటే మీకు కామెడీగా అనిపించవచ్చేమో, కానీ దీనికి నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చెప్పే ముందు అరుణాచలం వెళ్ళాక శివకి కనెక్ట్ అయిపోయాము, ఇంకా అరుణాచల శివుడే మాకు దారి చూపిస్తాడు అని నమ్మే వాళ్ళని ఎంతమందిని చూస్తుంటారు మీరు జీవితంలో? ఎక్కువ మందిని అయితే చూడలేదండి నిజంగా. కానీ ఆయన కనెక్ట్ అయ్యేటోళ్ళు ఎక్కువ మంది అవ్వరు. అదే మరి అదే అక్కడికి వెళ్ళిన వాళ్ళని చూశాను. వెళ్ళి ఆయనకి కనెక్ట్ అయ్యేటోళ్ళు తక్కువ, అందరూ కనెక్ట్ అయిపోతే ఇంకెట్లా? కనెక్షన్ కొందరికే వస్తుంది. అక్కడ వెళ్ళిపోయి ఉండిపోయినాను కూడా చూశాను. ఎందుకుంటారు? కనెక్ట్ అవుతారు కాబట్టి ఉంటారు. ఇంకా వాళ్ళకి ఏదైనా ఆయనే, అమ్మ నాన్న అన్ని అనుబంధాలు ఆయనతోనే షేర్ చేసుకుంటారు. ఏమిచ్చినా ఆయన మహాప్రసాదం అని తీసుకుంటారు. అలా నాకు కృష్ణుడు. సో నాకు చెప్పినట్లు అనిపించింది కాబట్టి కృష్ణుడు వస్తే ఎట్లా వస్తాడు? ఆయన క్వాలిటీస్లో కనీసం సగంలో సగం తీసుకొనైనా వస్తాడు. అంటే కృష్ణుడు రావడం అంటే కృష్ణుడు మనిషే, ఆ కాలంలో మనిషే, ఈ కాలంలో కూడా మనిషే వస్తాడు. సో కృష్ణుడు మీకు చెప్పాడు నేను వస్తానని చెప్పాడు మీ జీవితంలోకి. అందుకని నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. అందుకని నాకు పెళ్ళి అంటే ఇంట్రెస్ట్ వచ్చింది. అంతవరకు పెళ్ళి నా ఇలాకలో ప్రేమ పెళ్ళి అనే శబ్దం వినిపించకూడదు అసలు. అలా ఉండేదాన్ని. సో ఇలా చెప్పిన తర్వాత నా ఫ్రెండ్స్కి చెప్తాను. నా ఫ్రెండ్స్ నన్ను నేర్పిస్తున్నారు, మధు నువ్వు పెళ్లి చేసుకుంటావా ఏంటి, నువ్వే అసలు నీ ఇలాకలో ఇట్లాంటి సౌండ్లు వినిపించకూడదు కదా. బా ఎంత హాయిగా ఉంది, భగవాన్ ఎంత హాయిగా ఉంది మాట వినడానికని. ఎందుకంటే లేకపోతే ప్రేమ పెళ్ళి అంటే అసేమన్నావా నీకు కూడా పడుతుంది అంట. వాళ్ళ శాడిజం వాళ్ళది, ఎవరి శాడిజం వాళ్ళది. కొందరేమో అబ్బా మంచి నిర్ణయం తీసుకున్నాం అమ్మ అమ్మయ్య ఇన్నాళ్ళకి పెళ్లి చేసుకుంటాం అని. కొంతమంది అంటే ఏడిపించే ఫ్రెండ్స్ ఏమో బా నీకు కూడా రావాలి ఈ బాధ అని మళ్ళీ వచ్చేసి సీరియస్లీ అంటే పాపం వచ్చేటప్పుడు పరిస్థితి ఏంటో. ఒక్కొక్కరిది ఒక్కో ఎక్స్ప్రెషన్ నా ఫ్రెండ్స్ది. ఏదో ఒక రకంగా ఆనందం పొందారు నేను చెప్పిన ఆన్సర్తో. అలాగా. సో మీకు మొదటి నుంచి ఎందుకని కృష్ణదత్తం అన్న రాధాకృష్ణుల ప్రేమ అన్న ఓకేనా, ఎందుకని మీకు కృష్ణుడు అన్న అంటే కృష్ణతత్వం ఎక్కువ, ఎప్పుడు కృష్ణుడిలాగా ఉండటానికి కృష్ణుడు వేషాలు వేస్తారు, అమల పింఛాలు పెట్టుకుంటారు, అట్లాగే రాధాకృష్ణుల ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకని వాళ్ళంటే అంత ఎక్కువ అభిమానం ఎందుకు, కృష్ణుడి మీద అంత ప్రేమ ఎందుకు? నా పేరేంటి? మాధవి లత. మాధవి అంటే ఎవరు? మాధవుడు అంటే శ్రీకృష్ణుడే. మాధవి అంటే లక్ష్మీదేవి. మాధవుడి భార్య మాధవి, శివుడి భార్య శివాని. మరి అలా అలా మీకు మీ పేరులో అది ఉంది కాబట్టి. పేర్లో ఉందని కాదు, పేర్లో ఉన్నంత మాత్రాన కనెక్ట్ అవ్వాలని రూల్ ఏం లేదు. దట్ కనెక్షన్ అన్నది సహజంగా ఏర్పడుతుంది. ఇప్పుడు మనకు తెలుసు స్నేహాలు కానీ ప్రేమలు కానీ ఏవి క్రియేట్ చేసుకుంటే రావు, ఫేక్ చేస్తే రావు. అవి సహజంగా అవి ఏర్పడిపోయి అవి మనలో ఉండిపోవాలి. అలా నాకు సహజంగా కృష్ణ ఫస్ట్ ఫ్రెండ్ అయ్యాడు. ఫ్రెండ్ 2014 నుంచి 2020 వరకు కరోనా సమయం వరకు ఫ్రెండ్ అయ్యి, కరోనాలో క్లోజ్ ఫ్రెండ్ అయ్యి, ఎవరూ లేనప్పుడు దేవుడే దిక్కు, ఎవరు లేని వాళ్ళకి దేవుడే దిక్కు. కరోనా సమయంలో మా అమ్మ నాన్న ఊర్లో ఉండిపోయారు, నేను ఒక్కదాన్ని హైదరాబాద్లో ఉండిపోయా. ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే సింగిల్గా ఉండిపోయారు. సింగిల్గా నేను ఎప్పుడు సింగిల్గానే ఉండేదాన్ని. బేసిక్గా మా డాడీ జాబ్ చేస్తూ ఉండేవాళ్ళు కాబట్టి ఒంటరిగా ఉండడం నాకు అలవాటే. కానీ కరోనాలో ఒంటరిగా ఉండడం అది డిఫరెంట్. ఎంత గట్స్ ఉంటే ఉండగలుగుతారు? అసలు నాకేం భయం లేదండి, నేను భయపడలేదు. కనీసం మామూలుగా మాట్లాడుకోవడానికి సహజంగా ఫ్రెండ్స్ ఉంటారు నార్మల్ డేస్లో. ఈ సందర్భంలో కరోనాలో అది కూడా లేదు. ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే మేము బిజీ ఫ్యామిలీతో అని చెప్పి, అరే దుర్మార్గల్లారా ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు చాటింగ్లో కూడా.
ఎంతసేపు ఓటీటీలో సినిమాలు చూడడం. లక్కీగా ఏంటంటే ఇంటర్నెట్ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అంతమంది భయంకరంగా వాడినా కూడా హయ్యెస్ట్ స్పీడ్తో పనిచేసింది. ఓకే. సినిమాలు, సీరీసు, ఇక అన్ని భాషలు, అన్ని రకాల భాషల సినిమాలు, సీరీసు, ఆఖరికి కొరియన్ కూడా చూసేయాల్సి వచ్చింది. ఆ సందర్భంలో గోడలు, టీవీ, ఈ ఆర్టిఫిషియల్ దాంతో మాట్లాడేటప్పుడు కృష్ణతో కూడా మాట్లాడుకుంటూ ఆయన జీవం ఆయన మనిషిగా కనిపించకపోయినా జీవం, గోడలు ఇవన్నీ జీవం కాదు కదా. అలా ఫ్రెండ్ బికేమ్ క్లోజ్ ఫ్రెండ్. ఓకే. చెప్పేసుకుంటూ ఉంటారు మీ నేను ఫీలింగ్స్ నేను అన్ని. బేసిక్ జనరల్గా మాట్లాడుతూ ఉంటా, మా ఫ్రెండ్తో మాట్లాడినట్లు. ఓకే. సహజంగా కూడా ఏంటంటే సైకాలజీ పరంగా కూడా మనం అద్దంలో నిలబడి మన గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటేనే మనల్ని మనం ఎక్కువ రీడ్ చేసుకోగలుగుతాం. అప్పుడే మనల్ని మనం ఎన్హాన్స్ చేసుకోగలుగుతాం, ఎడ్యుకేట్ చేసుకోగలుగుతాం. ఆ విధంగా నేను మనతో కృష్ణతో మనం సంభాషించుకోవటం. ఎగ్జాక్ట్లీ ఇది మనకు ఎన్నో పురాణాల నుంచి, వేదాల నుంచి ఋషులు, మునులు, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా అదే చెప్పి మనతో మనం సంభాషించుకోవాలి. అప్పుడు అలా నేను కృష్ణతో సంభాషణ చేస్తూ ఉంటాను. ఓకే. నాతో నేను చేసుకుంటాను, కృష్ణతో కూడా చేస్తూ ఉంటాను. అండ్ ఆ ప్రాసెస్లో ఎప్పుడైతే నేను ఈ 2021లో గ్యాప్ తీసుకున్నాను, గ్యాప్ అవసరమైందని చెప్పా కదా, నన్ను నేను రీడ్ చేసుకునే ప్రక్రియలో ఆయనకి ఇంకా బాగా దగ్గర అయిపోయా. ఇంకా నాకు అర్థమైంది ఏంటంటే ఆయన మహామాయలోడని. ఇంకా ఎవరినైనా పడేస్తాడు. ఆయనకు ఆడ మగ అసలు తేడానే లేదు. ఎవరినైనా లాగి పడేసి గుంజేసి వెంట పడి ప్రేమలో పడేసుకుంటాడు. అది నేను ప్రాక్టికల్గా నేను చూసా. ఇంకొక పర్సన్ కూడా ఆయన ఒక శివభక్తుడు, ఆయన్ని నేను చెప్తూ ఉంటే కృష్ణుడి గురించి విని 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 ఆయన కృష్ణ పిచ్చి పట్టేసింది ఆయనకి. ఆయన మాయలో పడిపోయాడు. ఓకే. నేనే సర్ప్రైజ్ అవుతున్నా, మీరేంటి శివుణ్ణి వదిలేశారు, శివుడు రాముడిని పరిచయం చేశాడని చెప్పేసి శివ రామ శివ రామ శివ రామ అనుకునే వాళ్ళు ఇప్పుడేంటి కృష్ణ కృష్ణ అంటున్నారంటే బయటికి రాలేకపోతున్నాను. అంటే అంతగా ప్రభావితం చేసేసారన్నమాట మీ మాటలతోటి. అంటే మనం చేస్తే ప్రభావితం అవ్వరు, ఆయన కనెక్ట్ అయ్యాడు అక్కడ. ఆయన కనెక్ట్ అయ్యాడు కాబట్టి ఇంక ఆయన పొద్దున్న లేస్తే కృష్ణుడే కనిపిస్తున్నాడంట. అమ్మో ఈయన మాయ చేస్తున్నాడు, నా వల్ల అవ్వట్లేదు అంటున్నాడు. మీరు ఎలా ఉంటున్నారంటే మరి అదే స్పెషాలిటీ. ఆయన రోజు రోజుకి డీప్గా దించేశాడు. అంటే నాకు ఏం చెప్తా అంటే మేబీ జీవితంలో నేను ఆయన పేరు మర్చిపోకూడదని నాకు లైఫ్లో హెల్ప్ చేసిన వాళ్ళందరి పేరు కృష్ణనే అని పెట్టేసుకుంటారు. వాళ్ళ పేరే కృష్ణ, నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరి పేరు. ఓకే. నేను ఇదొక మ్యాజిక్ అసలు. నేను ఎక్కడ మర్చిపోకూడదని చెప్పేసి అలా కంటిన్యూ చేసుకుంటే ఇప్పుడు కూర్చొని ఆలోచిస్తే కూడా నాకు పలానా టైంలో హెల్ప్ చేసిన అతని పేరు కృష్ణ. ఏదో ఒక సందర్భంలో ఆ పేరు గల మనిషి వచ్చి ఏదో ఒక హెల్ప్ చేసి వెళ్తారు నాకు. ఓహో మనిషి అంటే నీ పేరే పెట్టి పంపించావా హెల్ప్ చేయడానికి, ఇన్ని చేసావా నా గతంలో, నాకు తెలియలేదే అలా అనుకుంటూ ఆ ప్రాసెస్లో అంటే కృష్ణుని చూసేటప్పుడు నాకు కళ్ళమ్మడి అలా నీళ్లు కారిపోతూ ఉంటాయి. అంటే నేనే ప్రశ్నిస్తే నాకే సమాధానం. జీవితంలో నా గురించి నేనే పట్టించుకోవడం మానేసి నా ఆశయాలు అన్నిటినీ వదిలేసేసి నేను బ్రతికేద్దాం అనుకున్నప్పుడు ప్రతి ఒక్క పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకున్నావే నేను వదిలేసినా కూడా. అంటే మనం మాట్లాడుతుంటప్పుడు మన అయిన వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం ఎలా మాట్లాడతాం, నేను నా గురించి వదిలేసినా నువ్వు వదిలేయలేదు కదా. అలా ఆయనతో మాట్లాడుతుంటే మనకి ఇక్కడ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ ఉంటుంది జూబ్లీ హిల్స్లో. ఆ రోజు వెళ్ళి కృష్ణుని చూస్తూ ఉంటే నాకు చాలా ఇష్టం. శయనార్తి ఇస్తారు ఆయనకి, ఇంకా పౌలింపు సేవకి. నేను ఆయన దాన్ని ఎంజాయ్ చేయడం మానేసేసి నేను ఆయనతో మాట్లాడుకుంటూ ఏడ్చుకుంటూ ఉన్నా. అరే నా లైఫ్ గురించి నేనే ఆలోచించకుండా వదిలేసినటువంటి అంశాలు నువ్వు భలే ఆలోచించావు నా గురించి, ఎలా అలాగా, నాకెందుకు అర్థం కాలేదు నువ్వు అని మళ్ళీ నాకు నేనే ఆన్సర్. సరేలే నీ పక్కనున్న అర్జునుడికే అర్థం కాలేదు, నువ్వు నాకేం అర్థం అవుతావు. సో ఇలా ఒక కాన్వర్జేషన్. ఇది భక్తి కాదు, ఇది ప్యూర్లీ లవ్. నాకు ఆయన ఒక హ్యూమన్ బీయింగ్. అఫ్ కోర్స్ కృష్ణ ఈజ్ ఏ హ్యూమన్ బీయింగ్. మేబీ ఇప్పుడు మనకు ఎలా ఉంటుందంటే మనం నిజంగా ఒక మనిషిని ప్రేమించామనుకోండి, వాళ్ళు ఎక్కడో వేరే దేశంలో ఉంటాం, అప్పుడు మనం ఏం చేస్తాం, ఫోన్కి అవైలబుల్ లేరు, అప్పుడు ఏం చేస్తాం, ఫోటో చూసుకొని మాట్లాడతాం కదా. ఇది కూడా అంతే, సేమ్ నా స్టోరీ అలా జరుగుతుంది ప్రస్తుతానికి. అట్లనే ఆయన నాకు సమాధానాలు చెప్పినట్లుగా నేను వస్తా అని చెప్పాడు. అదే అలా చెప్పాడు. ఈ సంవత్సరం చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? ఫిబ్రవరి. ఓకే, త్వరలో వస్తాను. ఓకే. అందుకే ప్రస్తుతానికి ఆ వస్తాడు అన్న మాటే నమ్ముతున్నా. ఎవరన్నా రాకపోతే అంటే ఎందుకు రాలేకపోతున్నాడో కూడా చెప్తాడు కదా. కాదు, ఫిబ్రవరి అంటే ఇది ఆల్రెడీ 11th మంత్, 9 months అయిపోయింది.
9 months కానీ అయినా కానీ ఇంకా రాలేదు. వస్తాడబ్బా. ఉమ్. తొందర అదే. నాకు లేని తొందర నేను చాలా అసలు Eagerly అలా wait చెప్పిన చేస్తున్నారు. చెప్పిన దగ్గర నుంచి అసలు నా నా ఆనందం కాదు తెలుసా మీకు. అంతే కదా, ఇప్పుడు వస్తానని చెప్పినప్పుడు కృష్ణుడు మీ జీవితంలోకి వస్తా అంటే ఇప్పుడు దాకా ఇంకప్పుడు ఎవరినైతే నేను ప్రేమించారు ప్రత్యేకంగా కదా? ఆలోచన చేయనక్కర్లేదు. అవును. అంటే ఈ వ్యక్తి సోషల్ సర్వీస్ చేస్తాడా, ఈ వ్యక్తి ధర్మం కోసం పనిచేస్తాడా అని అవన్నీ పట్టుకునే వస్తాడు వచ్చేటప్పుడు. ఉమ్. డౌట్ ఎందుకు? అని గట్టిగా నమ్ముతున్నారు. 100%. ఉమ్. ఆ క్వాలిటీస్ పునికి పుచ్చుకుంటేనే కృష్ణ అవుతాడు, లేకపోతే కృష్ణ ఎట్లా అవుతాడబ్బా. అంటే ఇక్కడ కనిపిస్తే కాళ్ళు మొక్కేస్తాను. మీరు గుర్తుపట్టడం ఎలా, మీకు అది తెలిసిపోతుందా? తెలిసిపోతుంది. కృష్ణుడే అని తెలిసిపోతుంది మీకు. సో తెలిసిపోతుంది. ఇంట్రెస్టింగ్. అంటే లైక్ నాది ఎలాంటి నేచరో చెప్తావు. ఐ మీన్ లైక్ అంటే టూ మచ్ ఆఫ్ యాటిట్యూడ్ అని కాదు, కానీ నాకు కొన్ని అంశాలు నచ్చవు. అంటే మేబీ కొంతమంది మహిళలకు నచ్చవచ్చు, నాకు నచ్చేవి కాదు. అంటే 2023 ఫిబ్రవరికి బిఫోర్ స్టోరీ చెప్తున్నా. ఈ భర్త పాదాలకు నమస్కారం చేయడం కానీ, మా అమ్మ అయితే రోజు పొద్దున్న నిద్రలో తాళీగా చేసుకుంటే ఛే, ఈ అనిపించి తెక్క నీకు అంటూ ఉంటా నేను. ఏంటి ట్రెడిషనల్ అమ్మ. మా మా అమ్మ మా ఇంటి డోర్ చూస్తేనే మీకు తెలిసిపోయి ఉండాలి. ఆమె టూ మచ్ టిపికల్ తిక్కదానిలాగా. ఎక్స్రే తీపించుకోవడానికి పోతే నేను తీయను, నేను తాళి తీయను, మీరు ఎట్లానో తీయండి, ఎంఆర్ఐ తీయండి, తీయకుండా తీయండి అని. మనం పిచ్చి దానిలాగా చేయకమ్మా, అది నీకు ఇది ఎంఆర్ఐ తీయాలి, నువ్వు ఏమవుతుంది తాళి చేయని తీసి పక్కన పెట్టంటారు. నేను తీయనంటే ఆఖరికి వాళ్ళే కాంప్రమైజ్ అయిపోయి ఇంకా మీరు ఇట్లా వేసుకోండి, మేము ఇక్కడ నుంచి తీసుకుంటామని తీశారు వాళ్ళు. అవన్నీ చూస్తే స్టూపిడిటీ ఇదంతా, ఇది మరి పీక్స్ ఆఫ్ స్టూపిడిటీ, ఇంత అక్కర్లేదు. అయ్యి భర్త పాదాలకు మొక్కడం నాన్ సెన్స్ రెడిక్యులస్. ఎందుకంటే నాకు పర్సనల్గా ఇంట్రెస్ట్ లేదు కాబట్టి పెళ్లి కాన్సెప్ట్. బట్ ఇప్పుడు చెప్తున్నా, నా కృష్ణ వస్తే మాత్రం కాలు మొక్తా నేను. అవునా? కాయిన్ ఇట్లా రివర్స్. సో ఏదైతే ఇప్పుడు దాకా స్టూపిడిటీ అనుకుంటూ వస్తున్నారో కృష్ణుడికి నేను మొక్కాను అంటే తను కృష్ణుడు. ఎందుకంటే నేను కృష్ణ పాదాలు తప్ప ఎవరికి మొక్కడానికి ఇష్టపడను. ఓకే. సో మీరు మొక్కారంటే అది కృష్ణుడు అయి ఉంటాడు అంతే. సో మళ్ళీ మీరు అవే చెప్పదగడు గురువులకు లేకపోతే ఇలాంటి వాళ్ళకు అని. అది మనం వయసు రీత్యా వాళ్ళ విద్య రీత్యా మొక్కుతాం. అట్లా కాకుండా భర్త అనే ఒక క్యారెక్టరిస్టిక్కి నేను మొక్కుతానంటే తను కృష్ణ అంటాడు. వాళ్ళు కాకుండా, ఆ పెద్దవాళ్ళు కాకుండా, ఎగ్జాక్ట్లీ అమ్మా నాన్నలు కాకుండా మా అమ్మ నాన్న కాళ్ళకు మొక్కుతాను. కానీ అది ఎప్పుడు వస్తాడో కూడా చెప్పు ఉండాలి లెక్క ప్రకారం. వస్తాడులేబ్బా, ఎందుకు మీకు అంతా. 2024లో వస్తాడా లేకపోతే? ఎస్. ఓకే. అయితే 2024లో మాధవీలత గారి పక్కన మేము కృష్ణుడిని చూడబోతున్నాం. ప్రస్తుతానికి నేను అనుకుంటున్నా, ఆయన చెప్పాడు కాబట్టి. యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే నేను ఫ్యూచర్, ఇంకా మొత్తం ఫ్యూచర్ అంతా ప్రిడిక్ట్ చేస్తే కూర్చోం కదా. కృష్ణ చెప్పినా సరే మన జీవితం యాక్చువల్లీ చెప్పాలంటే రేపేంటో మనకే తెలియదు. మనమంతా భ్రమ. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, ఇదే నిజం. అంతే, ఈ క్షణాలే నిజాలు. ఆ వస్తా మరి కృష్ణ వస్తా అన్నాడు, అబద్ధం చెప్పానంటే ఎవరికి తెలుసు? నన్ను తీసుకెళ్ళి అక్కడ కూడా తీసుకెళ్ళొచ్చేమో స్వర్గంలో, తెలియదు కదా నెక్స్ట్ టైం అవుతుంది. అది వద్దులే. నేను ఏమంటున్నా అంటే ఫ్యూచర్ ప్రిడిక్షన్ మనకు తెలియదు. వస్తా అన్న మాటకి అది భూమి మీదనా లేకపోతే ఇంకో చోటనా అన్నదాన్ని మనం చెప్పలేము. ఆ పదానికి మీనింగ్ భూమి మీదనే అని ఆశిస్తాను నేనైతే. భూమి మీదనే జరుగుతుందని ఆశిస్తాను. ఏదైతే నేను చాలా సంతోషంగా ఉన్నానన్న మాట మాత్రం వాస్తవం. నా జీవితం ఏమీ మారలేదు, కానీ మీరు ఆలోచన మారింది. మీరు ఇది చెప్తున్నంతసేపు అప్పుడు దాకా లేని సిగ్గు మీ ముఖంలో కనిపిస్తుందా? ఇట్స్ ఆల్ మ్యాజిక్ ఆఫ్ కృష్ణ. కృష్ణ. టు బి ఆనెస్ట్లీ నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అన్నారు, అంతా ఎప్పుడు చూడని ఎక్సైట్మెంట్ పర్టికులర్ టాపిక్ చెప్పేటప్పుడు వస్తుంది. కృష్ణుడి గురించి మాట్లాడేటప్పుడు బ్లష్ అవుతున్నావు, మాకు హ్యాపీగా ఉన్నప్పుడు నువ్వు ఆడపిల్ల కనిపిస్తున్నావు తెలుసా ఫస్ట్ టైం మాట్లాడు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ నన్ను మామ ఇట్లే పిలుస్తారు, మామ మచ్చ, మనం అలానే ఉంటాం. డోంట్ జడ్జ్ బై మై క్లోత్స్. ఓకే, ఏదో ట్రెడిషనల్గా అనిపించాలని ఇట్లా మనమంతా చిరిగిన జీన్స్లు షర్ట్లు వేసుకొని రౌడీలా తిరుగుతాం. సో నైస్ ఆఫ్ యూ మాధవీలత గారు. సో ఇది ఓకే. సో ఇప్పుడు ఈ ఎలక్షన్ పీరియడ్ వచ్చేసింది కదా, ఇంకా అయిపోలేదా మీ ఇంటర్వ్యూ? అయిపోయింది కా, ఇదే లాస్ట్ కా.
ఓకే. సో ఇప్పుడు ఏం నిర్ణయించుకున్నారు మీరు? ఈ ఎన్నికల వేళ మీరు బీజేపీ పార్టీ సభ్యురాలుగా ఏం నిర్ణయించుకున్నారు? ఆ పార్టీకి సంబంధించిన పెద్దలు ఎవరు పిలిచి మీకు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. అవును. సో యాజ్ ఆఫ్ నౌ ఏంటి మీ పరిస్థితి ఏంటి పార్టీకి సంబంధించి? కార్యకర్త. ఓకే. సో పైగా ఏంటంటే మీరు ఉంటే ఇదే కండువ వేసుకుంటా అన్నారు, లేకపోతే ఏ కండువ వేసుకోన్నారు? ఆల్రెడీ వేసుకుని 6 ఏళ్ళు అయిందండి. అదే. మళ్ళీ కొత్త కండువ ఎందుకు? సో కండువ మార్చరని చెప్పారు కదా. సో ఉంటారా, అంటే క్రియాశీలంగా ఉంటారా పార్టీలో? ఉన్నాను కూడా. పని చేస్తూనే ఉంటారా? ఉన్నాను. నేను నా వాయిస్ వినిపిస్తూనే ఉంటాను. మీరు నా యాక్ట్రెస్ పేజ్ ఒకటే ఫాలో అవుతుంటారు కాబట్టి అందులో ఈ రిపోర్ట్స్ కొట్టడం ఎక్కువైందని చెప్పేసేసి ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో 2 డిఫరెంట్ మాధవీలత, బీజేపీ, సనాతని అని చెప్పేసి ఉంటాయి. సో 2 కాన్సెప్ట్లు ఉంటాయి. అంటే దేశం, ధర్మం 2 కాన్సెప్ట్లు వెళ్తూ ఉంటాయి ఆ ఛానల్స్లో. ఎప్పుడు నా వాయిస్ వినిపిస్తూనే ఉంటాను. అండ్ ఐఎమ్ ప్రౌడ్లీ సేస్ ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ మోడీ. ఆయన ఇన్స్పిరేషన్తోనే నేను యాక్చువల్లీ ఈ పార్టీలోకి వచ్చి కండువ కప్పుకోవడం జరిగింది. అండ్ ఆయన పిఎంగా ఉన్న సమయంలో నేను పార్టీలో జాయిన్ అవ్వడం కూడా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. మీకు ఏ పదవి ఇవ్వకపోయినా ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటారా? యా. ఎందుకు అంటే నేను పదవి మీకు గుర్తింపు కనుక ఇవ్వకపోతే సింపుల్ లాజిక్ ఏంటంటే పదవి అడగడంలో తప్పు లేదు. మనం ఏం చేయగలమో ఆ పదవి అడగొచ్చు. అలా అడిగాను, వాళ్ళు ఇవ్వలేదు. సరే, ఇవ్వనందుకు నేను వెంటనే హర్ట్ అయిన మాట నిజమే తప్ప హర్ట్ అయిపోయి మానేయలేదు. నేను మానేయడానికి రీజన్ వేరేది ఉండింది. చెప్పాను కదా, చాలా పెద్ద రీజన్ అది. ఒక ఆడపిల్ల అనేటటువంటి నా ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టే సందర్భంలో కూడా నాకు సపోర్ట్ చేయకపోవడం వల్ల నేను కన్నీళ్లతో మిగిలి ఉన్నప్పుడు కూడా నా పార్టీ నాకు అరే మా పార్టీ ఆడపిల్లని ఏమీ అనొద్దు అని ఒక చిన్న మాట అనలేకపోయినందుకు నేను బాధపడి మౌనంగా ఉన్నాను. పెద్ద విషయం కాబట్టి. కానీ నేను ఇప్పటికీ మాట్లాడతాను. ఎస్, నేను వచ్చా కదా, ఇప్పటికీ నేను మళ్ళీ మాట్లాడతాను. నాకున్న కేపబిలిటీ మాట్లాడడమే కాబట్టి నేను మాట్లాడతాను. వర్చువల్గా నా వాయిస్ వినిపిస్తాను. బీజేపీ సిద్ధాంతాల గురించి చెప్తాను, మాట్లాడుతూనే ఉంటాను. నెవర్ గివ్ అప్. అదే. సో అక్కడ పులి పిల్ల అంతే. నెవర్ స్టాప్, నెవర్ గివ్ అప్. సో మీ ఫ్యూచర్ మీరు అనుకున్నట్టు కృష్ణుడితో బ్రహ్మాండంగా వెలిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది కూడా సమాజ సేవకే. అంతే కదా, ఇంట్లో కూర్చొని జపం చేసుకోవడానికి కాదు కదా. అవును, అలాగే వెలిగిపోవాలి మీరు. ఎగ్జాక్ట్లీ. సత్యలా యుద్ధం చేయాలి, రాధలా ప్రేమించాలి. ఓకే, అది ఉంది అక్కడ. అంతే కదా. మరి ఇది కలియుగం 2000 ఒకవైపు అంటే ఇది కలియుగం కాబట్టి 8 మందిని చేసుకునే అవకాశం లేదు. కరెక్ట్గా అన్ని పాత్రలు నేనే. కరెక్ట్గా గుర్తు వచ్చింది. మీ టాటూ గురించి, అందులో సగం సూర్యుడు సగం కృష్ణుడికి ప్రతీకగా నెమలయ్యాక, ఎందుకు అట్లా? మళ్ళీ సూర్యుడు ఎందుకు వచ్చాడు అక్కడ? అసలు కృష్ణుడి యొక్క నేత్రస్థానమే సూర్యుడు కదండి. ఓకే, అందు గురించి సూర్యుడిని. మరి అందుకు సూర్యుడు ప్రతిరోజు ఎందుకు అంత అందంగా వెలిగిపోతుంటాడు? అసలు సూర్యుడిని రోజు వస్తాడని మనిషికి బోర్ కొడుతుంది ఎప్పుడన్నా? ప్రతిరోజు ఫ్రెష్గా వస్తాడు. సూర్యోదయం కానీ సూర్యాస్తమయం కానీ అసలు ఎప్పటికీ బోర్ కొట్టదు. అసలు ఎంత ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుందంటే జీవితం కూడా అసలు ప్రతిరోజు మన జీవితంలో ఉన్న మనుషులు కూడా అలానే ఉంటే ఎంత బాగుంటుందని ప్రతిసారి ఎప్పటి నుంచో నేను అంటూ ఉంటాను. నా బెస్ట్ ఫ్రెండ్తో కూడా అలానే ఉంటుంది. నా జీవితంలోకి వచ్చే మనుషులు ఎట్లా ఉండాలంటే, ఐ కాల్ హర్ డార్లింగ్. సన్ లాగా ఉండాలి, సూర్యుడిలాగా ఉండాలి. ఎందుకంటే రోజు చూసినా బోర్ కొట్టదు. ప్రతిరోజు అస్తమించినా మళ్ళీ నెక్స్ట్ డే ఉదయం అంతే ఫ్రెష్గా ఉదయిస్తాడని రీసెంట్గానే ఒక స్పీచ్ విన్నాను. ఆయన రాసిన లలితా సహస్రనామాల అసలైనటువంటి అర్థాన్ని రీసెంట్గా లలిత్ కుమార్ గారు పెద్ద పుస్తకం నాకు ఇచ్చిన ఒక కరెక్ట్గా 3 రోజుల తర్వాత మొన్న ఆయన స్పీచ్ విన్నాను. ఆ స్పీచ్లోనే ఆయన చెప్తున్నాడు, అసలు ఎందుకు సూర్యుడు అంత వెలుగుతాడు, అసలు ఎందుకు కృష్ణుడి మోము బోర్ కొట్టదు మనకు, అసలు ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేంత అట్రాక్షన్ ఎందుకంటే ఆయన నయన స్థానమే సూర్యుడు. ఓకే, ఇంకా అసలు అంటే ఒరిజినల్ మీనింగ్ నాకు అప్పుడు అర్థమైంది పూర్తిగా. నాకు నచ్చింది. అరే మన సుదర్శన చక్రం ఆయన చేతిలోదే కదా, ఆ ఉద్దేశంతో అది టాటూ వేయించా, కృష్ణ సూర్య అని చెప్పేసి. బట్ ఒరిజినల్ మీనింగ్ అర్థమైపోయిన తర్వాత అందుకే బోర్ కొట్టట్లే, అందుకే ఆయన వెలుగుతున్నారా. బేసిక్గా టాటూస్కి అగైనెస్ట్. అలాంటిది
2019లో ఈ టాటూ నచ్చింది నాకు. నచ్చి నేను కృష్ణుడితో మాట్లాడా. ఈ టాటూ నాకు ఎందుకు నచ్చింది కృష్ణ అని అడిగా. నాకేం అర్థం కాలేదు. సరిగ్గా అక్కడ ఎందుకు పెట్టుకున్నారు, మెడ కింద ఎందుకు వేసుకున్నారు? బ్యాక్ బోన్. ఓకే, వెన్నుముక. నాకంటే వెన్నుముక అంటే మన వెనక ఉండి నడిపించేవాడు దేవుడు. ముందుండి నువ్వు దా నా వెనక అని అన్నాడంట. ఎవరైనా సరే వెనక ఉండి నువ్వు ముందుకెళ్ళని చెప్తారు. అందుకు అక్కడ వేయించుకున్నా. సో కొంతమంది దాని మీద నెగిటివ్ కామెంట్ చేశారు. దేవుడిని వెనకెట్లా వేయించుకుంటావు పిచ్చమోహల్లారా, నా వెనక ఉండి నడిపించేదే కృష్ణుడు. నన్ను నడిపిస్తున్నాడు అంతే అంతే. యుద్ధం చేసేటప్పుడు కూడా నరకాసురుడిని చంపే విషయంలో కళ్ళు తిరిగి పడిపోయినట్టు యాక్టింగ్ చేసి సత్యని ముందుకు పంపించింది ఎవరు? మా కృష్ణుడు కాదా? వెనక ఉండి ముందుకు. మరి నా అదే దాని మీనింగ్. బాగుంది. సమయానికి ఎందుకు మీరు అది సత్య సగం అటు నాకు అసలు నాకు సత్యభామ క్యారెక్టర్ అంటే అసలు అసలు ఎంత ఇష్టమో. నాకు ఇన్స్పైరింగ్ క్యారెక్టర్ అంటే సత్యభామ క్యారెక్టరే అసలు. అంటే ఆ మొండితనం, ఆ పెంకితనం, ఆ ధైర్యం, నాకు ఆ నాకు ఇష్టం. సో నాకు అదే ఇష్టం అనమాట. అలా నా వెనక కృష్ణుడు ఉండి నువ్వు చెయ్యి ఇద్దాం అనాలి. సో ఒకవైపు అంటే మాధవీరథలో అటు సత్య ఉంది, ఇటు రాధ ఉంది అనమాట. అంతేగా? రుక్మిణి నేనే, రాధా నేనే, సత్య నేనే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంతసేపు ఇంత వివరంగా ఆల్మోస్ట్ 2 గంటల 2 గంటల సేపు టైం ఇచ్చి ఇంతసేపు మాతో మాట్లాడినందుకు థ్యాంక్ యూ మాధవలత గారు. థ్యాంక్ యూ సో మచ్.